Good evening, everyone. Welcome to Grow Up Online Choosers and welcome to the class of Ncert line to line explanation of alcohols, phenols, and ethers. This is the last video of this chapter. Why? Because we already explained 12 parts అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఓకేనా దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో ఆఫ్ ఆల్కహాల్స్ ఫినాల్స్ అండ్ ఈథర్స్ ఎవరైనా సరే 12 పార్ట్స్ మిస్ అయినట్లయితే ప్లీజ్ గో టు ద ప్లేలిస్ట్ ఆఫ్ గ్రో అప్ ఆన్లైన్ చూసన్స్ అండ్ ప్లీజ్ వాచ్ ద వీడియోస్ 12 వీడియోస్ చూసిన తర్వాత ఈ లాస్ట్ వీడియో ఫ్రెండ్ ఓకేనా అండ్ రిమైనింగ్ హాలో ఆల్కిన్స్ అండ్ హాలోరిన్స్ లెసన్ కూడా కంప్లీట్ చేస్తాం ఎవరైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ గో టు ద ప్లేలిస్ట్ and watch those videos also. Okay, now let us try to understand the chemical reactions which are involved in ethers. Ethers lo involve అయ్యే chemical reactions గురించి discuss చేద్దాం. ఓకేనా ఫస్ట్ వన్ ద క్లీవేజ్ ఆఫ్ కార్బన్ బాండ్ ఆక్సిజన్ బాండ్ ఇన్ ethers. మనకి ethers ఫార్ములా ఏంటంటే జనరల్ ఫార్ములా కార్బన్ ఆక్సిజన్ అండ్ కార్బన్. ఓకేనా ఇక్కడ కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య ఉన్నటువంటి ఈ బాండ్ అనేది బ్రేక్ అవ్వడం వల్ల ఏ రియాక్షన్స్ ఇన్వాల్వ్ అయితే ఒకసారి చూద్దాం. ఏథర్స్ ఆర్ ద లీస్ట్ రియాక్టివ్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్స్. మనకి అమంగ్ ద ఫంక్షనల్ గ్రూప్స్ లో ఏథర్స్ అనేవి లీస్ట్ రియాక్టివ్ కింద కేటగరైజ్ చేయబడ్డాయి. ద క్లీవేజ్ ఆఫ్ కార్బన్ బాండ్ ఆక్సిజన్ బాండ్ ఇన్ ఏథర్స్ టేక్స్ ప్లేస్ అండర్ డ్రాస్టిక్ కండిషన్స్. అంటే నార్మల్ కండిషన్స్ లా కాకుండా ఇట్ విల్ టేక్ సమ్ డ్రాస్టిక్ కండిషన్స్ అని యూజ్ చేయాలన్నమాట. ఓకేనా విత్ ఎక్సీస్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్. దట్ మీన్స్ we have hydrogen halides meaning HF, HCl and HBr and HI లాంటివి ఏం యూస్ చేయాలి ఎక్సిస్గా యూస్ చేస్తే మనకు ప్రొడక్ట్స్ అనేవి ఏం ఫామ్ అవుతాయండి ద రియాక్షన్ ఆఫ్ డయాల్కైల్ ఏథర్ గివ్స్ ద టు ఆల్కైల్ హ్యాలైడ్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట వెన్ వి యూజ్ ఎక్సిస్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ అనేవి యూస్ చేసినట్లయితే. Now let us try to understand its a general reaction and after that we will go to the mechanism of this reaction. Okay na first one ether is reacted with hydrogen halide, it gives the alkyl, its name is alkyl halide ప్లస్ ఆల్కహాల్ ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఆల్కహాల్ అనేది ఎంటర్ మోల్ ఆఫ్ ఎక్సిస్ కింద తీసుకుంటున్నాం కదా ఇక్కడ హైడ్రోజన్ హ్యాలైడ్స్ అనేవి ఎక్సిస్ కింద తీసుకుంటున్నాం కాబట్టి ఎంటర్ మోల్ అనేది ఆల్కహాల్స్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుందండి ఎంటర్ మోల్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి ప్లస్ వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా దిస్ ఈస్ ద జనరల్ రియాక్షన్ వెన్ అన్ ఈథర్ రియాక్ట్ విత్ ఎక్సిస్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ యూ విల్ ప్రొడ్యూస్ టూ ఆల్కైల్ హ్యాలైడ్ మాలిక్యూల్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ alkyl aryl ethers are cleaved at the alkyl oxygen bond due to the more stable aryl oxygen bond. The reaction is the phenol and the alkyl halides. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం యాలిపాటిక్ కాంపౌండ్స్లో ఏ విధంగా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఆరోమాటిక్ ఏథర్స్ అనమాట. ఓకేనా యాలిపాటిక్ ఏథర్స్లో ఏ విధంగా రియాక్షన్స్ ఎక్సీస్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ అనేవి యూస్ చేస్తే వాట్ విల్ ద ప్రొడక్ట్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆరోమాటిక్ ఏథర్స్లో ఎక్సీస్కి హెచ్ అనేది యూస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ డిసోసియేటెడ్ యాజ్ ఎక్స్ మైనస్ అండ్ హెచ్ ప్లస్. ఓకేనా ఆక్సిజన్ హ్యావింగ్ ది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసినట్లయితే ఏమవుతుందండి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి డొనేట్ చేసినట్లయితే హియర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ మెకానిజం ఆల్సో. ఓకేనా బాండ్ hydrogen and positive charge and oxygen having the remaining one electron pair. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ వాటర్ అనేది సారీ ఇక్కడ ఆర్ ఈస్ ఆల్సో ప్రెసెంట్ సారీ హియర్ ఇన్ ప్లేస్ ఆఫ్ హైడ్రోజన్ హియర్ ఆర్ ఈస్ ప్రెసెంట్ సార్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం సార్ ఇక్కడ ఏమవుతుంది ఆల్కహాల్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అంటున్నారు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ అనేది ఈ విధంగా ఇక్కడ ఉన్న బాండ్ అనేది ఏ విధంగా ఉంది ఇక్కడ ఉన్న బాండ్ ఉంది కదా ఇక్కడ ఆక్సిజన్ కి ఆరోమాటిక్ లో ఉన్నటువంటి కార్బన్ బాండ్ ఉంది కదా ఈ బాండ్ అనేది టువర్డ్స్ ఆక్సిజన్ సైడ్ షిఫ్ట్ అవుతుంది మనకి ఏం ఫామ్ అవుతుందండి ఆల్కహాల్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఫెనైల్ క్యాటైన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా ఈ కాంపౌండ్ ఈ ఫెనైల్ క్యాటైన్ అనేది ఫామ్ అవడం అనేది ఈ కాంపౌండ్ అనేది అసలు అన్స్టేబుల్ అనమాట. వై బికాస్ ఇక్కడ ఉన్న పాజిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ డబుల్ బాండ్స్ ఉన్నాయా పాజిటివ్ ఛార్జ్ అనేది డబుల్ బాండ్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది అసలు అందువల్ల ఏమవుతుంది దిస్ ఫెనైల్ క్యాటైన్ ఏదైతుంది ఇక్కడ ఫామ్ అయినటువంటి ఫెనైల్ క్యాటైన్ ఈస్ అన్స్టేబుల్. ఓకేనా ఈ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవ్వవు సో ఏమవ్వాలి ఇక్కడున్న ఆల్కైల్ గ్రూప్ అనేది రిమూవ్ అయిపోవాలన్నమాట. ఓకేనా సో ఇక్కడున్న ఆక్సిజన్ కార్బన్ బాండ్ అనేది బ్రేక్ అవ్వకుండా ఇన్స్టిట్యూట్ టు బ్రేక్ ది కార్బన్ ఆక్సిజన్ ఆరోమాటిక్ బాండ్ అనేది ఇక్కడ ఆరోమాటిక్ లో ఉన్న కార్బన్ ఇక్కడ ఉన్న ఆక్సిజన్ అనేది బాండ్ బ్రేక్ అవ్వకుండా ఇక్కడ ఉన్న ఆల్కైల్ కి ఆక్సిజన్ కి మధ్య బాండ్ అనేది టువర్డ్స్ ఆక్సిజన్ సైడ్ షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకేనా
ఓకేనా, ఇట్స్ షిఫ్టెడ్ టువర్డ్స్ ది ఆక్సిజన్ సైడ్. దెన్ వీ విల్ ఫార్మ్ ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఆల్కహాల్స్. ఓకేనా, ఆల్కహాల్స్ ప్లస్ కార్బోక్యాటైన్ ఫామ్ అవుతుంది, ఆర్ ప్లస్ కింద బయటకు వచ్చేస్తుంది. హియర్ ఎక్స్ మైనస్ ఉంది కదా, ఎక్స్ మైనస్ ఆర్ ప్లస్ బాండ్ ఫామ్ అయ్యి ఆర్ఎక్స్ కింద బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, వెన్ ఈ రెండిట్లకి డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. వెన్ అలిపాటిక్ ఏథర్స్ రియాక్టెడ్ విత్ ఎక్సీస్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ గివ్స్ ది two alkyl halides వచ్చాయి. In the same way, when aromatic, that means alkyl aryl ethers undergo reaction with hydrogen halides, is produces phenol and alkyl halides అని ప్రొడ్యూస్ అయ్యాయి. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటండి, ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నది ఏంటంటే ఇవి సేమ్ ఆల్కైల్ గ్రూప్స్ అనమాట. ఇక్కడ ఆర్ఆర్ అనేది సేమ్. ఎప్పుడైతే డిఫరెంట్ అనేది వచ్చింది అనుకోండి, డిఫరెంట్ వచ్చినా కూడా సేమ్ క్లీవేజ్ అనేది మన టేక్స్ ప్లేస్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఆర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ విధంగా రాసుకుందాం మనకు అర్థమయ్యే విధంగా, అక్కడ ఆర్ అంటే C6 అని. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఆర్ డాష్ అంటే C2H5 అనమాట. డిఫరెంట్ కింద రాసుకున్నట్లయితే ఎప్పుడైతే ఆర్ఎక్స్ దట్ విల్ గివ్స్ రైస్ టు C6 బాండ్ హాలోజన్ అండ్ ఆర్ డాష్ అంటే C2H5 ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అయింది అనుకుందాం. ఓకేనా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రియాక్షన్ ఆఫ్ దిస్. ఓకేనా, దిస్ ఈస్ జనరల్ రియాక్షన్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఆర్ ప్లేస్లో మనం ఆల్కైల్ గ్రూప్స్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకొని రియాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకేనా, ది ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్ ఈజ్ ఫాలోస్ ది ఆర్డర్ అనమాట. అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి హైడ్రోజన్ హ్యాలైడ్స్ యొక్క రియాక్టివిటీ ఏ విధంగా ఉంటుందంటే హియర్ HI గ్రేటర్ దెన్ HBr గ్రేటర్ దెన్ HCl. The cleavage of ethers takes place with concentrated HI and HBr at high temperatures అనమాట. సార్ ఇక్కడ ఈ ఆర్డర్ అనేది మాకు అర్థం కాలేదు అంటున్నారన్న. ఓకే, ఇక్కడ ఏంటంటే హైడ్రోజన్ హ్యాలైడ్స్ యొక్క రియాక్టివిటీ అనేది ఎందుకు ఎలా ఉందండి, వై, బికాస్ ఇక్కడ H ప్లస్ అనేది ఐడిన్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఈ డిసోసియేటెడ్ యాజ్ H ప్లస్ అండ్ I మైనస్ కింద ఈజీగా డిసోసియేట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, ఇలా డిసోసియేట్ అయిపోవడం వల్ల దీనికి హై ఎస్టిక్ నేచర్ ఉన్నట్టే కదా. సో ఈ ఎసిడిక్ నేచర్ అని ఈ లోన్ పేర్స్ అనేవి డొనేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా, హైలీ ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిఆర్ అనేది అయోడిన్ కంటే సైజ్ తక్కువ, అండ్ కమ్ టు ద క్లోరిన్ బ్రోమిన్ కంటే సైజ్ తక్కువ ఉంటుంది అనమాట. దట్స్ వై ద ఆర్డర్ ఫాలోస్, హైడ్రోజన్ హ్యాలోస్ ఫాలోస్ దిస్ ఆర్డర్. ఓకేనా, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఐడైడ్ అండ్ HBr అనేది యూస్ చేసాం అనుకోండి, హై టెంపరేచర్స్ అనేది యూస్ చేయాలన్నమాట టు టేక్ ద రియాక్షన్స్. ఏథర్స్తో రియాక్ట్ అయినప్పుడు హై టెంపరేచర్స్ అనేది యూస్ చేయాలి. ఓకే, నౌ లెట్ us try to understand its mechanism. The reaction of an ether with concentrated HI starts with the protonation of ether molecule. That means ఎప్పుడైతే ఏథర్ మాలిక్యూల్ ఉంది కదండి, ఏథర్ మాలిక్యూల్ అనేది కాన్సన్ట్రేటెడ్ HI కదా. we previously discussed that HI is dissociated as H plus and I minus. ఓకేనా, ఇందులో ఉన్నటువంటి ఈథర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఉన్న 2 లోన్ పేర్స్లో ఇట్ డొనేట్స్ వన్ ఆఫ్ ఇట్స్ లోన్ పేర్ టు H ప్లస్. దట్ మీన్స్ ఇట్ ప్రోటోనేషన్ అనమాట. ఈ కాంపౌండ్ ఏమవుతుందండి, దీన్ని ప్రోటోనేషన్ ఆఫ్ ఈథర్ మాలిక్యూల్. ఓకేనా, ఇక్కడ పైన దాన్ని నేమింగ్ అంటారు ప్రోటోనేషన్ ఆఫ్ ఈథర్ మాలిక్యూల్. అండ్ ఇక్కడ I మైనస్ అనేది సేమ్ టు సేమ్ అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ విత్ HBr అండ్ HI బికాస్ దిస్ రియేజెంట్ ఆర్ సఫిషియెంట్లీ ఎసిడిక్. వై, బికాస్ ఇక్కడ సైజెస్ అనేవి పెద్దగా ఉంటాయి కాబట్టి ఈజీగా H ప్లస్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల సఫిషియెంట్లీ ఎసిడిక్ నేచర్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ HF అండ్ SL తీసుకున్నాం అనుకోండి, సైజెస్ అనేవి హైడ్రోజన్కి అండ్ ఫ్లోరిన్స్ యొక్క సైజ్ ఎక్కువ కాబట్టి అట్రాక్షన్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ H ప్లస్ అనేది ఈజీగా రిలీజ్ అవ్వదు. ఇది కూడా సేమ్ టు సేమ్ అనమాట, H ప్లస్ అనేది రిలీజ్ అవ్వదు. కానీ వెన్ కంపేర్ టు హైడ్రోజన్ బ్రోమైడ్ అండ్ హైడ్రోజన్ ఐడైడ్, దీస్ టూ సైజెస్ ఆర్ వెరీ హై. దట్స్ వై దీస్ ఆర్ సఫిషియెంట్లీ H ప్లస్ అనేవి రిలీజ్ చేసేస్తూ ఉంటాయి అనమాట వెన్ కంపేర్ టు HF అండ్ SCl. ఓకేనా, ఇక్కడ ఏమైంది, సైజ్ మ్యాటర్ అయింది అనమాట. ఓకేనా, సైజ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏమవుతుందండి, ది ఐడైడ్ ఈజ్ ఏ గుడ్ లివింగ్ గ్రూప్. దిస్ ఈజ్ ద మెయిన్ స్టెప్ అనమాట. మనకు నెక్స్ట్ వచ్చే రియాక్షన్స్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఈ స్టెప్ 2 అర్థం అయితేనే మనకు రియాక్షన్స్ అనేవి నెక్స్ట్ అర్థం అవుతుంటాయి. ఇక్కడ ఐడైడ్ అనేది గుడ్ న్యూక్లియోఫైల్. ఓకేనా, ఇట్ అటాక్స్ ద లీస్ట్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్ ఆఫ్ ది ఆక్సోనియం అయాన్ ఫార్మ్డ్ ఇన్ ద స్టెప్ 1 అండ్ డిస్ప్లేసెస్ ది ఆల్కహాల్ మాలిక్యూల్ బై SN2 మెకానిజం. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. మనకి ఏథర్స్ అనేవి ఆల్కైల్ హ్యాలైడ్స్తో హైడ్రోజన్ హ్యాలైడ్స్తో రియాక్ట్ అవుతున్నాయి కదా, త్రూ ఏ మెకానిజం అండి, SN2 మెకానిజం. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్.
మనకి డైరెక్ట్ స్టేట్మెంట్ టైప్లో అడిగే అవకాశం కూడా ఉందన్నమాట. ఓకేనా. ఇక్కడ 2 పాయింట్స్ ఏమంటున్నాడండి, ఇక్కడ ఐడెడ్ అనేది గుడ్ న్యూక్లియోఫైల్ కదా, దీన్ని బ్యాక్ సైడ్ నుండి అటాక్ అవుతుంది అనమాట. మనకి హాలో ఆల్కిన్స్ అండ్ హాలోరిన్స్లో SN2 రియాక్షన్ గురించి డిస్కస్ చేసుకున్నామా. న్యూక్లియోఫైల్ అనేది ఎలా యాడ్ అవుతుందండి, బ్యాక్ సైడ్ నుండి అటాక్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి 2 ప్రాబిలిటీస్ ఉన్నాయి మనం అబ్జర్వ్ చేసినట్లయితే. ఓకే, నవ్ లెట్ us try to understand by taking an బ్లాక్ బోర్డ్. ఓకేనా. మనకి 2 ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ గివెన్ ఫార్మ్ అయినటువంటి ఆక్సోనియం అయాన్ ఏదైతే ఉందో దాని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, H3C బాండ్ ఆక్సోనియం ప్లస్, ఓకేనా, CH2 అండ్ CH3. ఇదేనా ఆక్సోనియం అయాన్, ఫార్మ్ అయినటువంటి ఆక్సోనియం అయాన్. దిస్ ఈస్ ద ఫార్మ్డ్ ఆక్సోనియం అయాన్ ఈ విధంగా ఉంది. ఓకేనా. we have a probability that HI అనేది ఏదైతే ఉందో ఫ్రమ్ బ్యాక్ సైడ్ నుండి అటాక్ అవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్ సైడ్ నుండి ఉంది అనుకుందాం, H- అనేది అటాక్ అవ్వాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా బ్యాక్ సైడ్ నుండి అనుకోవచ్చు కదా, ప్రాబబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ చూస్తున్నాం, ఇటు సైడ్ కూడా అటాక్ అవ్వాలి. మనకి అకార్డింగ్ టు SN2 రియాక్షన్ ప్రకారం మనకి ఏంటండి, ప్రైమరీ ఈజ్ గ్రేటర్ దెన్, ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ గ్రూప్ ఈజ్ గ్రేటర్ దెన్ ప్రైమరీ, గ్రేటర్ దెన్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ గ్రేటర్ దెన్ టెర్షరీ. ఇదేనా ఆర్డర్ ఫాలో అవుతుంది ఎందులోని, SN2 మెకానిజం. మనకి ఈథర్స్ రియాక్టెడ్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ కూడా ఫాలోస్ ది SN2 మెకానిజం అన్నారు. అంటే ఇక్కడ మనకి వచ్చే న్యూక్లియోఫైల్ అనేది లెస్ ఆల్కైల్ గ్రూప్ అనమాట, లెస్ సబ్స్టిట్యూటెడ్ అవ్వాలి. ఇక్కడ ఇది ఒక ప్రాబిలిటీ, దిస్ ఈజ్ రూట్ 1. ఓకేనా, ఐ డిసిగ్నేటెడ్ యాజ్ రూట్ 1, దిస్ ఈజ్ రూట్ 2. ఓకేనా. ఇటు సైడ్ ఎక్కువ ఆల్కైల్ గ్రూప్స్ అనేవి లెస్ సబ్స్టిట్యూటెడ్గా ఉన్నాయండి, రూట్ 1 రూట్ 2. ఓకేనా. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే వి అబ్జర్వ్ దట్ రూట్ 1 చూసినట్లయితే ఓన్లీ ఒక మిథైల్ గ్రూప్ ఉంది. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మిథైల్కి గ్రూప్ పక్కన CH2 గ్రూప్ ఉందన్నమాట. సో లెస్ సబ్స్టిట్యూటెడ్ గ్రూప్ ఏది ఉంది, రూట్ 1 అనేది లెస్ సబ్స్టిట్యూటెడ్ కాబట్టి ఐడిన్ అనేది ఏ విధంగా యాడ్ అవుతుంది, బ్యాక్ సైడ్ నుండి. ట్రాన్సిషన్ స్టేట్ తెలుసు కదా, I-CH3. ఇక్కడ ఏమవుతుందండి, O+, ఈ బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. సో మనకు ప్రొడక్ట్స్ అనేవి ఏం ఫామ్ అవుతాయి, సో ఈ బాండ్ బ్రేక్ అయిపోతుంది, బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. సో CH3 అయోడిన్ ప్లస్ CH3 బాండ్ CH2 బాండ్ ఆల్కహాల్. ఓకేనా. ఈ పాయింట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. వై, బికాస్ ఇది స్టెప్ 2 అనేది మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మనకి ఎగ్జామ్స్లో యూజ్ చేసేటప్పుడు ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు ఈ పాయింట్ ద్వారా మనకి తీసుకుంటాం. ఇక్కడ ఏంటి మనకి ఏం గుర్తుండాలి, అయోడిన్ అనేది న్యూక్లియోఫైల్స్ ఏవైతే ఉన్నాయో లెస్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్ నుండి అటాక్ అవుతూ ఉంటుంది అనమాట. హియర్ కార్బన్ ఇస్ లెస్ సబ్స్టిట్యూటెడ్ దెన్ రూట్ 2 అనమాట. ఓకేనా. హియర్ CH3 CH2 ఉంది కాబట్టి అయోడిన్ అనేది ఇటు సైడ్ అటాక్ అవ్వదు. ఓకేనా. ఈ బ్యాక్ సైడ్ నుండి ఏదైతే ఒక్క కార్బన్ ఉందో ఇటు సైడ్ అటాక్ అవ్వడం వల్ల మనకి ఏం ఫామ్ అయ్యే కాంపౌండ్స్ అనేవి, మెథైల్ ఐడైడ్ ఫామ్ అయింది అండ్ ఎథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూట్ 2 నుండి ఫామ్ అయింది అనుకోండి, ఏమవుతుంది, I- అనేది ఇటు సైడ్ అటాక్ అయితే వి ఫామ్ CH3 బాండ్ CH2 బాండ్ అయోడిన్ ప్లస్ CH3 బాండ్ OH అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకేనా. ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది అంటే మెథైల్ ఆల్కహాల్ ఎథైల్ ఐడైడ్ ఫామ్ అయింది. కానీ ఇక్కడ మనకు మేజర్ ప్రొడక్ట్స్ ఏంటి, ఈ రూట్ అనేది ఒబే కావద్దు. మనకి మేజర్ ప్రొడక్ట్స్ ఏంటి, మెథైల్ ఐడైడ్ ఎథైల్ ఆల్కహాల్ ఈస్ ద మేజర్ ప్రొడక్ట్స్. ఓకేనా. ఈ స్టెప్ 2 అనేది అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద స్టెప్ 2. ఇక్కడ రీజన్ కూడా ఇచ్చాడు, thus in the cleavage of mixed ethers when two different alkyl groups the alcohol and alkyl iodide formed. ఓకేనా. ఆల్కహాల్ ఫామ్ అయింది, ఆల్కైల్ ఐడైడ్ ఫామ్ అయింది, depending upon the nature of alkyl groups అనమాట. When the primary and secondary alkyl groups are present, it is the lower alkyl group that forms the alkyl iodide. ఏదైతే లోవర్ ఆల్కైల్ గ్రూప్ ఉందో అదేం ఫామ్ అవుతుందో ఆల్కైల్ ఐడైడ్ ఫామ్ అయింది. ఇక్కడ 2 ఫంక్షనల్ గ్రూప్స్ అనేది అబ్జర్వ్ చేయండి, ఇది ఎథైల్ ఫంక్షనల్ గ్రూపు, ఇది మిథైల్. ఓకేనా. నెంబర్ ఆఫ్ కార్బన్స్ కౌంట్ చేసుకోండి, ఇక్కడ 1 కార్బన్ ఉంది, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. సో ఐడిన్ అనేది ఎక్కడ అటాచ్ అవుతుందండి, ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడ తీసుకున్న లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయో ఐడిన్ అనేది ఇలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు, ఎక్కడైతే లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయో, ఎక్కడైతే లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయో అక్కడ ఐడిన్ అనేది అటాక్ అవుతుంది అనమాట. సో ఏమైంది, మెథైల్ ఐడిన్ ఫామ్ అయింది. సో ఐఎన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్న చోట్ల ఏమవుతుంది, ఎథైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇట్ ఫార్మ్స్ ది ఎథైల్ ఆల్కహాల్. ఓకే, ఐ హోప్ స్టెప్ 2 ఈస్ క్లియర్ టు యూ. చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్టెప్ 3. ఇక్కడ ఏమంటున్నారండి, ఎప్పుడైతే మనం స్టార్టింగ్లో చూసాం వెన్ HI ఈజ్ ఇన్ ఎక్సీజ్,
దట్ మీన్స్ హైడ్రోజన్ హ్యాలైడ్ అనేది ఏదైతే ఉందో హైడ్రోజన్ హ్యాలైడ్స్ అనేవి ఎక్సీస్గా తీసుకున్నాం అనుకోండి, ద రియాక్షన్ ఈస్ క్యారీడ్ అవుట్ అట్ హై టెంపరేచర్, ద ఇథనాల్ రియాక్ట్ విత్ అనదర్ మాలిక్యూల్ ఆఫ్ హెచ్ఐ అండ్ ఈస్ కన్వర్టెడ్ టు ఎథైల్ హైడ్రైడ్. ఇక్కడ మనకు ఫామ్ అయినటువంటి ఎథైల్ హైడ్రైడ్ ఏదైతే ఉందో ఎక్సీస్ హెచ్ఐతో రియాక్ట్ అయింది అనుకోండి, ఏమవుతుంది మరలా దిస్ హెచ్ఐ ఈస్ డిసోసియేటెడ్ యాజ్ హెచ్ ప్లస్ అండ్ ఐ మైనస్ కింద డిసోసియేట్ అయిపోద్ది. ఇక్కడ ఉన్న లోన్ పేర్స్ అనేవి డొనేట్ అవ్వడం వల్ల అగైన్ ఆక్సోనియం అయన్ ఫామ్ అవుతుంది అండ్ ఐ మైనస్. ఓకేనా, ఐ మైనస్ అనే బ్యాక్ సైడ్ నుండి అటాక్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ ఏముంది, ఇక్కడ అబ్జర్వ్ చేశారు ప్రీవియస్ స్టెప్ 2కి స్టెప్ 3కి ఇక్కడ ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్ ఉందన్నమాట. సో ఐడిన్ అనేది బ్యాక్ సైడ్ నుండి అటాక్ అయితే వాటర్ రిమూవ్ అయిపోయి ఎథైల్ హైడ్రైడ్ అని ఫామ్ అయిందన్నమాట. ఓకేనా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద మెకానిజం ఆఫ్ how ethers reacted with the hydrogen halides to form the dialkyl halides and నెక్స్ట్ స్టెప్ 2లో ఏం ఫామ్ అయ్యాయి, మెథైల్ హైడ్రైడ్ అండ్ ఎథైల్ ఆల్కహాల్ అనమాట. ఓకేనా, ఎప్పుడైతే ఎక్సీస్గా హెచ్ఐ అనేది ఎక్సీస్ అని ఇచ్చాడో అప్పుడు ఏమవుతుందండి, ఈ ఎథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది, మళ్ళీ హెచ్ఐతో రియాక్ట్ అయిపోయి ఎథైల్ హైడ్రైడ్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్టెప్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎందువల్లంటే ఇక్కడ న్యూక్లియోఫైల్ అనేది ఎక్కడైతే లెస్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయో, దట్ మీన్స్ లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయో అక్కడ అటాక్ అవుతుంది అనమాట. ఓకేనా, I hope this concept is clear to you. Now let us discuss the next concept. However, one alkyl group is tertiary, the halide. Here we observe that however, when one of the alkyl group is tertiary, the halide formed is tertiary halide. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చూసుకున్నాం, ఇక్కడ ఈథర్స్ అనమాట. ఓకేనా, ఎప్పుడైతే ఈథర్స్ అనేవి హెచ్ఐ అనమాట హైడ్రోజన్ హైడ్రైడ్తో రియాక్ట్ అయిందో మనకి ఏం ఫామ్ అవుతుందండి, ఓకేనా, ఐడిన్ మైనస్ అనేది ఏమవుతుంది, అకార్డింగ్ టు ద అబోవ్ మెకానిజం ప్రకారం ఐ మైనస్ అనేది ఎక్కడైతే లెస్ నెంబర్ ఆఫ్ ఐ కార్బన్స్ ఉన్నాయో అక్కడ అటాక్ అవ్వాలి. సో హియర్ లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అటాక్ అవి ఈ డబుల్ బాండ్ ఏమవుతుంది టువర్డ్స్ దిస్ సైడ్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ 1 లోన్ పేర్ డొనేట్ చేయడం వల్ల ఇక్కడ హెచ్ ప్లస్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, హెచ్ అనేది ఇక్కడ అటాక్ అయితే పాజిటివ్. సో మనకు ప్రోడక్ట్ ఏం ఫామ్ అవ్వాలి, క్యాజువల్గా అయితే H3C బాండ్ CH3 బాండ్ CH3 బాండ్ టెర్షియరీ ఆల్కహాల్ ప్లస్ మెథైల్ హైడ్రైడ్ అనేది ఫామ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏం ఫామ్ అయింది, క్వైట్ ఆపోజిట్ అనమాట. ప్రైమరీ ఆల్కహాల్ ఫామ్ అయింది, అదేవిధంగా ఇక్కడ ఏమైంది టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనమాట. ఓకేనా, హియర్ వి ఫామ్ ది టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఫామ్ అయ్యాయి. ఎందువల్లంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద జనరల్ రియాక్షన్. ఓకేనా, ఇప్పుడు మెకానిజం అనేది చూద్దాం. వై ద గివెన్ ప్రోడక్ట్ అనేది ఏదైతే ఉందో ఇది మేజర్ ప్రోడక్ట్ అవుతుంది. ఓకేనా, హీర్ ఈస్ ద మెకానిజం. ఇక్కడ ఇచ్చాడు కింద మెకానిజం ఇక్కడ ఉంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైందండి, హెచ్ అయితే ఎప్పుడైతే రియాక్ట్ అయిందో ఓకేనా హెచ్ ప్లస్ ఐ మైనస్, ఎప్పుడు లోన్ పేర్స్ డొనేట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంటుంది, ఆక్సిజన్ హ్యావింగ్ 2 లోన్ పేర్స్, ఇట్స్ డొనేట్స్ వన్ ఆఫ్ ఇట్స్ లోన్ పేర్ టు హెచ్ ప్లస్ లోన్ పేర్ డొనేట్ చేస్తే ఏమైంది, ఆక్సోనియం అయాన్ ఫామ్ అయింది. ఓకేనా, ఇది స్లో రియాక్షన్ ఏమవుతుందండి, ఇక్కడ ఈ సింగిల్ బాండ్ అనేది టువర్డ్స్ ఆక్సిజన్ సైడ్ షిఫ్ట్ అవ్వడం వల్ల హియర్ ద ఫార్మ్డ్ కార్బోకాటియాన్. ఓకేనా, ఇక్కడ ఫామ్ అయిన కార్బోకాటియాన్ టెర్షియరీ కార్బోకాటియాన్. ఓకేనా, టెర్షియరీ కార్బోకాటియాన్ ఈస్ మోస్ట్ స్టేబుల్ అనమాట. దట్స్ వై దిస్ బాండ్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్ అండ్ రిమూవ్డ్ యాజ్ మెథైల్ ఆల్కహాల్ కింద బయటకు వచ్చేస్తుంది అనమాట. మనకి ఏం ఫామ్ అయింది అప్పుడు, టెర్షియరీ కార్బోకాటియాన్ అనేది ఫామ్ అయింది అనమాట. ఓకేనా, దిస్ టెర్షియరీ కార్బోకాటియాన్ ఈస్ రియాక్టెడ్ విత్ I minus to form the tertiary alkyl halide. Okay, that's why this reaction is this is having the major product and ఇక్కడ జనరలైజ్డ్ నార్మల్ రియాక్షన్ ద్వారా వచ్చింది. ఈ రియాక్షన్స్ అనేవి ఈ ప్రొడక్ట్స్ అనేవి ఓబే అవ్వవు అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. ప్రీవియస్ మెకానిజంకి దీనికి డిఫరెన్స్ ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. ఎందువల్లంటే ఇక్కడ టెర్షియరీ కార్బోకాటియాన్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫామ్ అయినటువంటి ఆక్సోనియం అయాన్ ద కార్బన్ ఆక్సిజన్ బాండ్ అనేది ఎటు సైడ్ షిఫ్ట్ అయింది, టువర్డ్స్ ద ఆక్సిజన్ సైడ్ షిఫ్ట్ అయ్యి మెథైల్ ఆల్కహాల్ కింద, దట్ మీన్స్ ప్రైమరీ ఆల్కహాల్స్ కింద బయటకు వస్తుంది. టెర్షియరీ ఆల్కహాల్ హ్యాలైడ్ అనేది ప్రొడ్యూస్ అయింది అనమాట. ఓకేనా, జనరల్ రియాక్షన్ ఏమవ్వాలి, మెథైల్ హైడ్రైడ్ ఫామ్ అవ్వాలి అండ్ టెర్షియరీ ఆల్కహాల్ ఫామ్ అవ్వాలి. బట్ మెకానిజం అనేది ఈ విధంగా ఉండడం వల్ల ప్రొడక్ట్స్ అనేవి ఈ విధంగా ఫామ్ అయ్యాయి. ఓకేనా, ఒకసారి మ్యాటర్లో ఏమి ఇచ్చారో ఒకసారి చూసేద్దాం. ఇట్ ఈస్ ఇన్ ద స్టెప్ 2 ఆఫ్ ద రియాక్షన్ ద డిపార్చర్ ఆఫ్ లివింగ్ గ్రూప్. ఓకేనా, ఈ మెథైల్ ఆల్కహాల్ అనేది పోవడం వల్ల మోస్ట్ స్టేబుల్ కార్బోకాటియాన్ ఓకేనా టెర్షియరీ కార్బోకాటియాన్ అనేది ఫామ్ అయింది అనమాట. ద రియాక్షన్ ఫాలోస్ ది SN1 mechanism. We previously observed that this is SN2 mechanism, but according to
This reaction, particularly this reaction, okay, ఈ రియాక్షన్ ప్రకారం SN1 మెకానిజం ఫాలో అయింది అనమాట. ఓకేనా, SN1 మెకానిజంలోనే కదా మనకి ఏం ఫామ్ అవుతాయి, కార్బోకాటన్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ యానిసోల్, ఓకేనా, వాట్ డూ మెంట్ బై యానిసోల్? యానిసోల్ విచ్ మీన్స్ మెథాక్సీ బెంజిన్ CH3 oxygen having the two lone pairs. This compound is called the methoxy benzene and common name is anisole. And next, in case of anisole methylphenyloxonium, in case of anisole methylphenyloxonium ion is formed by protonation of ether. Okay, the bond between ఆక్సిజన్ కి కార్బన్ కి మెథైల్ గ్రూప్ అనేది ఈజ్ వేకర్ దెన్ బాండ్ బిట్వీన్ ఇక్కడ ఉన్న ఆక్సిజన్ కి కార్బన్ కి మధ్యన కంపేర్ చేస్తే ఈ బాండ్ అనేది వీక్ ఉంటుంది. ఆక్సిజన్ కి మెథైల్ గ్రూప్ కి బాండ్ అనేది వేకర్ గా ఉంటుంది అనమాట. బికాస్ ద కార్బన్ ఆఫ్ ఫినోల్ గ్రూప్ ఈస్ sp2. ఇక్కడ కార్బన్ అనేది ఎంత ఉందండి, sp2 హైబ్రిడైజేషన్, అండ్ దేర్ ఈస్ ఎ పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది అనమాట. దేంతో, ఇక్కడ ఉన్న ఆక్సిజన్ తోటి పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఈ ఆక్సిజన్ కార్బన్ బాండ్ అనేది వీక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ బాండ్ అనేది బ్రేక్ అయిపోయి ఎప్పుడైతే హెచ్ఎక్స్తో రియాక్ట్ అయిందో ఏమవుతుందండి, మన ప్రొడక్ట్ ప్లస్ మైనస్ కదా. ఇక్కడ ఏమవుతుంది, ఆక్సిజన్ డొనేట్స్ ఇట్స్ వన్ ఆఫ్ లోన్ పేర్ డొనేట్స్ అవుతే ఆక్సిజన్ అయాన్ టైప్లో ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ బాండ్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ ఆక్సిజన్ సైడ్, ప్రొడ్యూసెస్ ది ఫీనోల్ ప్లస్ మెథైల్ ఐడైడ్. ఓకేనా, ఫీనోల్ ప్లస్ మెథైల్ ఐడైడ్ ఈస్ ద ప్రొడక్ట్స్. Next one. Therefore, the attack by I minus ion breaks the oxygen bond carbon to form the methyl iodine form in the phenols do not react further to give the hydrogen halides because sp2 hybridized carbon of phenol can't undergo nucleophilic substitution reaction needed for the conversion to halide. అంటే ఇక్కడ ఒక కంపారిజన్ ఎక్స్ప్లెయిన్ చేసాడు అనమాట. ఏంటి, మనకి ప్రీవియస్లో మనకి ఏం ఫామ్ అయ్యాయి, మెథైల్ ఆల్కహాల్ ప్లస్ మెథైల్ ఐడైడ్ ప్లస్ CH3 CH2 OH అంటే ఎథైల్ ఆల్కహాల్ కూడా ప్రొడ్యూస్ అయింది. ఓకేనా, హియర్ ఇన్ ప్రీవియస్ అలిపాటిక్ రియాక్షన్స్ మెథైల్ ఐడైడ్ అండ్ ఎథైల్ ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అయ్యాయి. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఫినోల్ ప్లస్ ఇక్కడ ఏం ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాయి, ఫినోల్ ప్లస్ మెథైల్ ఐడైడ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఓకేనా, ఈ రెండింటికి కంపారిజన్ చూద్దాం. ఇది అనదర్ మోల్ ఆఫ్ హెచ్ అయితే రియాక్ట్ అయితే ఎలాగా, యాక్సిస్ ఆఫ్ హెచ్ అయితే రియాక్ట్ అయితే ఏమైందండి, C2H5 ఐడిన్ అనేది ఫామ్ అయింది. కానీ ఇక్కడ దీన్ని కూడా హెచ్ అయితే రియాక్ట్ చేస్తే ఎటువంటి రియాక్షన్ కూడా జరగదు అనమాట. వై, బికాస్ హియర్ పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఎటువంటి రియాక్షన్స్ కూడా జరగవు. ఓకేనా, ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. నౌ లెట్ us డిస్కస్ ద ఎగ్జాంపుల్ 7.7. ఓకేనా, ఇప్పటి వరకు మనం ప్రాక్టీస్ చేసిన కాన్సెప్ట్స్ అనేవి ఏవైతే రివిజన్ చేసుకున్నామో, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో, దాని యొక్క అప్లికేషన్ అనేది ఈ ఎగ్జాంపుల్ 7.7 ద్వారా ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఓకే, గివెన్ ద మేజర్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ బై హీటింగ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏథర్స్ విత్ HI. అంటే ఇక్కడ అమోంగ్ దే గివెన్ 3 రియాక్టెంట్స్ ఇచ్చాడు. ఓకేనా, ఎప్పుడైతే వాటిని HIతో రియాక్ట్ చేస్తే వాట్ విల్ బి ద మేజర్ ప్రొడక్ట్స్ అనేవి ఏమవుతాయి అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, నౌ లెట్ us see హియర్. దిస్ ఈజ్ వెన్ దిస్ కాంపౌండ్ ఈస్ రియాక్టెడ్ విత్ HI. ఓకేనా, ఎప్పుడైతే HIతో రియాక్ట్ అయిందో we know that oxygen having the lone pair of electrons and this HI is dissociated as H plus and I minus. This one of its lone pair donates to H అయితే డొనేట్ అయితే ఏమైందండి, CH3 bond CH2 bond CH3 bond CH2 bond oxonium ion ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ పాజిటివ్ అండ్ హ్యావింగ్ లోన్ పేరు బాండ్ CH2 CH3 అనమాట. ఓకేనా, ఇంకా ఇక్కడ ఏమైంది, అకార్డింగ్ టు స్టెప్ 2 ప్రకారం ఐడిన్ ఈస్ ఏ గుడ్ న్యూక్లియోఫైల్. ఇప్పుడు వీ హ్యావ్ ఏ కన్ఫ్యూజన్ దట్ దిస్ ఐడిన్ అనేది ఈ బ్యాక్ సైడ్ నుండి అటాక్ అవుతుందా, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుంటే ఇట్ సైడ్ నుండి అటాక్ అవుతుందని వీ హ్యావ్ ఏ కన్ఫ్యూజన్. వీ ప్రీవియస్లీ టోల్డ్ దట్ మనం ఏం డిస్కస్ చేసాం, కార్బన్ ఏదైతే ఉందో
ఓకేనా? ఈ ఐయోడిన్ అనేది ఏదైతే ఉందో దిస్ అయోడిన్ అటాక్స్ ఫ్రమ్ ద లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ సైడ్ అనమాట. ఎక్కడైతే లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ సైడ్ ఉందో అటు సైడ్ అటాక్ అవుతుంది అనమాట. సో అయోడిన్ అనేది ఇటు సైడ్ అటాక్ అయితే ఏమవుతుందండి, ఈ సింగిల్ బాండ్ టువర్డ్స్ ది షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ ఆక్సిజన్ సైడ్. మనకు ప్రొడక్ట్స్ ఏం ఫామ్ అయితే H3C బాండ్ CH2 బాండ్ CH బాండ్ CH3 బాండ్ CH2 బాండ్ ఆల్కహాల్ అనమాట OH ప్లస్ CH3 బాండ్ CH2 బాండ్ అయోడిన్ అనమాట. ఎథైల్ అయోడిన్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? మన ప్రొడక్ట్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. ఎందువల్ల అయోడిన్ అనేది గుడ్ న్యూక్లియోఫైల్ కాబట్టి ఏమవుతుంది, లెస్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ అనేది సబ్స్టిట్యూటెడ్ ఏదైతుందో స్టీరిక్ ఎంట్రన్స్ లేకుండా మనకి లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్న సైడ్ మనకు ఆక్సిజన్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అబ్సర్వ్ చేసినట్లయితే రైట్ సైడ్ హ్యావింగ్ ది లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయన్నమాట. అందువల్ల మన ప్రొడక్ట్స్ ఎట్ సైడ్ ఫామ్ అవుతుందండి. అందువల్ల ఐడిన్ అనేది లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ సైడ్ అటాక్ అయితే ద బాండ్ బిట్వీన్ ఆక్సిజన్ కార్బన్ సైడ్ టువర్డ్స్ ద ఎట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, టువర్డ్స్ ది ఆక్సిజన్ సైడ్ షిఫ్ట్ అయిందనమాట. ఓకేనా? ఈ ఆక్సిజన్ సైడ్ ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో మన ప్రొడక్ట్స్ అనేవి ఏం ఫామ్ అయ్యాయి, ఎథైల్ హైడ్రైడ్ ఫామ్ అయింది అండ్ ఆల్కహాల్స్ అనేవి కూడా ఫామ్ అయ్యాయి. ఓకేనా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ రియాక్షన్. అండ్ సెకండ్ రియాక్షన్ చూద్దాం. ఓకే అండి, దిస్ ఆల్సో రియాక్టెడ్ విత్ హైడ్రోజన్ హైడ్రేట్తో ఎప్పుడైతే రియాక్ట్ అయిందో దిస్ H ప్లస్ అండ్ డిసోసియేటెడ్ యాజ్ H ప్లస్ అండ్ I మైనస్. ఓకే, దిస్ ఆక్సిజన్ హ్యావింగ్ ది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నది. ఇట్స్ డొనేట్స్ వన్ ఆఫ్ ఇట్స్ లోన్ పేర్ డొనేట్ చేస్తే ఏమవుతుందండి, మన ప్రొడక్ట్ అనేది అక్కడ వేసేస్తున్నాం డైరెక్ట్గా, ప్లస్ హెచ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? ప్లస్ అనేది హెచ్ అనేది ఫామ్ అయినప్పుడు మనకి ఏమవుతుందండి, ఇప్పుడు I మైనస్ ఈజ్ ఏ గుడ్ న్యూక్లియోఫైల్ అనమాట. I మైనస్ అనేది ఏదైతే ఉందో గుడ్ న్యూక్లియోఫైల్ కింద యాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? గుడ్ న్యూక్లియోఫైల్ కాబట్టి ఇట్ యాక్ట్స్ ది లెసన్ నెంబర్ ఆఫ్ సైడ్ అనమాట. లెసన్ నెంబర్ సైడ్ నుండి అటాక్ అవుతూ ఉండాలి. ఓకేనా? సో ఇటు సైడ్ చూసినట్లయితే ఇప్పుడు ఆక్సిజన్కి లెఫ్ట్ హ్యాండ్ ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఓకేనా? లెఫ్ట్ రైట్ కంపేర్ చేస్తాం. ఎట్ సైడ్ అనేది గ్రూప్ స్టీరిక్ ఎంట్రన్స్ అనేది ఎట్ సైడ్ ఎక్కువ ఉందండి, రైట్ సైడ్ ఎక్కువ ఉంది. సో మనకి ఐడిన్ అనేది ఎట్ సైడ్ అటాక్ అవుతుంది, సో లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ సైడ్ అటాక్ అవుతుంది అనమాట. ఓకేనా? లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ సైడ్ అటాక్ అయితే మన ప్రొడక్ట్స్ ఏం ఫామ్ అవుతాయండి, లెస్ నెంబర్ సైడ్ ఫామ్ అయితే ఏమవుతుంది, దిస్ బాండ్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ అయితే మనకి ఏం ఫామ్ అయితే CH3 బాండ్ CH2 బాండ్ CH2 ఐడిన్ ఫామ్ అయింది. ఓకేనా? మనకి అకార్డింగ్ టు ద గివెన్ కాన్సెప్ట్ మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇట్ సైడ్ అయితే లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటాయో అక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది, ఐడిన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ద గివెన్ కాంపౌండ్ ఫార్ములా ఏమవుతుందా, ప్రొడక్ట్స్ ఏమవుతున్నాయి, ప్రొపైల్ ఐడైడ్ అనమాట. ఓకేనా? దీస్ ఆర్ ద ప్రొపైల్ ఐడైడ్ అండ్ టెర్షియరీ ఆల్కహాల్ అనమాట. OH గ్రూప్ అటాచ్ అయింది కాబట్టి ఓకేనా, టెర్షియరీ ఆల్కహాల్ అని ప్రొడ్యూస్ అయింది. ఓకే, నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద వాట్ విల్ బి ద ప్రొడక్ట్స్ ఇన్ నట్టెల్స్ ఇన్ దిస్ థర్డ్ వన్ అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ H ప్లస్ అనేది సేమ్ టు సేమ్ H ప్లస్ I మైనస్ ఎక్కడ అసోసియేట్, ఎక్కడ ఈ లోన్ పేర్స్ డొనేట్స్ వన్ ఆఫ్ ఇట్స్ లోన్ పేర్స్ కాబట్టి మనకి ఏ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, ఇట్ సైడ్ హ్యావింగ్ ది బెంజిన్. ఓకేనా? CH2 బాండ్ పాజిటివ్ అండ్ లోన్ పేర్స్ బాండ్ హైడ్రోజన్ బాండ్ ఓకే బెంజిన్. ఓకేనా? సో వీ ప్రీవియస్లీ డిస్కస్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాండ్ అనేది ఇక్కడ కార్బన్ ఉంది కదా, ఈ బాండ్ అనేది ఈ సైడ్ షిఫ్ట్ అయితే ఏమవుతుంది, ఫెనైల్ క్యాటైన్ అనేది ఫామ్ అవుతుందని ప్రీవియస్లీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుందండి, ఫెనైల్ క్యాటైన్ అన్స్టేబుల్ కాబట్టి ఇది అనేది పాసిబుల్ కాదు. సో దిస్ బాండ్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్. మనకి ఏమవుతుంది అప్పుడు, ఫినోల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? ఫినోల్ OH ఫామ్ అయింది, ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, I మైనస్ అనేది అటాక్ అవుతుంది అనమాట. ఓకేనా? బెంజైల్ ఐడైడ్ అనేది ఫామ్ అయింది. So CH2I. These are the major products formed when ether is reacted with HI. Okay, no? This is the answers. I hope example 7.7 is clear to you. Now let us try to understand these aromatic ethers involves in electrophilic substitution reactions. Okay, the alkoxy group, that means OR group is orthopara directing and activates the aromatic towards electrophilic substitution in the same way as phenol. అంటే ఫీనోల్ లాగా ఏ విధంగా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఉన్నదో ఇక్కడ ఏథర్స్ అనేవి కూడా ఓఆర్ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ మనం ఆల్కహాల్స్కి దీనికి కంపేర్ చేస్తే ఏముందండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు, ఇది ఆల్కహాల్ కదా, ఇది ఏథరు, ఇక్కడ ఆర్ గ్రూప్లో ఇక్కడ హైడ్రోజన్ ఉందన్నమాట. ఓకేనా? ఇక్కడ హైడ్రోజన్ ఉన్న ప్లేస్లో ఇక్కడ ఆర్ ఉంది. సో రిమైనింగ్ ప్రాపర్టీస్ అనేవి సేమ్ టు సేమ్.
సో దిస్ ఈథర్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అనమాట. ఎలాగా ఆల్కహాల్ అయితే ఎలాగైతే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉందో ఈథర్ కూడా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. సో ఏమవుతుంది, ఎప్పుడైతే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అనే బెంజీన్ మనం ఉంటే ఏ పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయండి, ఆర్థో అండ్ పారా పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట. ద ఇన్కమింగ్ వచ్చే ఎలక్ట్రోఫైల్ అనేది ఎక్కడ అటాక్ అవుతుంటుంది, ఆర్థో పొజిషన్లోని పారా పొజిషన్లోని అటాక్ అవుతూ ఉంటుంది. దీస్ ఆర్ ద రెసోనెన్స్ స్ట్రక్చర్స్. ఒకసారి రెసోనెన్స్ స్ట్రక్చర్స్ అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కడ ఉందండి, ఇది ఆర్థో పొజిషన్లో మైనస్ ఉంది కాబట్టి ఆర్థో పొజిషన్లో ఉంది, అండ్ పారా పొజిషన్లో కూడా ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉందన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో ఆర్థో. సో అబ్జర్వ్ దట్ వెన్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ప్రెసెంట్ ఆన్ బెంజిన్, ఇట్ directing ortho para directing and activates the aromatic ring towards the electrophilic substitution. Now let us take some example to clarify this compound. Already this topic is covered in phenols. Phenols involved in electrophilic substitution reactions లో మనం క్లారిఫై చేసుకున్నాం. ఒకసారి ఇది కూడా రియాక్షన్స్ అనేవి ఏ విధంగా ఇన్వాల్వ్ అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం, ఓకేనా. ద ఫస్ట్ రియాక్షన్ హాలోజినేషన్, ఓకేనా. దట్ మీన్స్ హాలోజన్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియేజెంట్స్ యూస్ చేసి హాలోజన్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటాం. ఫెనైల్ ఆల్కైల్, ఓకేనా. దిస్ ఈస్ ద ఫెనైల్ గ్రూప్ అండ్ దిస్ ఈస్ ద ఆల్కైల్ గ్రూప్. ఏథర్స్ undergo usual halogenation in the benzene ring. Example, andesol undergoes bromination with bromine and ethanoic acid even in the absence of. అంటే మనకి జనరల్గా ఏం చేయాలి, FeBr3 అనేవి క్యాటలిస్ట్ అనేవి అన్హైడ్, ఇవి ఏ విధంగా యూస్ అవుతాయి, లూవిస్ యాసిడ్స్ అనేవి యూస్ చేయాలన్నమాట క్యాటలిస్ట్ అనేవి. ఇప్పుడు మనం ఆల్కహాల్స్ అనేవి చూసినట్లయితే ఆల్కహాల్స్ అనేవి FeBr3తో రియాక్ట్ అయితే ఇవి లూవిస్ యాసిడ్స్ కింద రియాక్షన్ ఇనిషియేట్ చేసాయి. ఏంటి అలాగా, FeBr3 అనేది ఎప్పుడైతే Br2తో రియాక్ట్ అయిందో, ఇది లూవిస్ యాసిడ్ అంటే ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ కదా, బాండ్ అనేది అటాక్ అయితే ఏ విధంగా ఫామ్ అవుతుంది, FeBr4 మైనస్ అండ్ Br ప్లస్ కింద ఫామ్ అవుతుంది అనమాట, ఓకేనా. ఈ విధంగా ఫామ్ అయ్యాయి Br ప్లస్ని, ఈ విధంగా ఫామ్ అయ్యేవి. సో కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ద ఆప్షన్స్ అంటే ఈ క్యాటలిస్ట్ అనేది లేకపోయినా సరే మనకి రియాక్షన్ అనేది జరిగిపోతుంది అనమాట. ఎందువల్ల, ఇట్ ఈస్ డ్యూ టు ద యాక్టివేషన్ ఆఫ్ బెంజీన్ రింగ్ బై మెథాక్సీ గ్రూప్. ఇక్కడ మెథాక్సీ గ్రూప్ అనేది బెంజీన్ రింగ్ మీద ఉంది కాబట్టి యాక్టివేషన్ కింద మనకి ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. సో పారా ఐసోమర్ ఈస్ అబ్టైన్డ్ ఇన్ 90% హీల్. అమాంగ్ ద మనకి ఏం ఫామ్ అయితే ఆర్థో ప్రోడక్ట్ ఫామ్ అయింది, ఆర్థోలో బిఆర్ వచ్చింది, పారాలో బిఆర్ వచ్చింది. కానీ మనకి పారాబ్రోమో యాన్సోల్ అనేది మేజర్ ప్రోడక్ట్. వై, బికాస్ మన ఆర్థోలో చూసినట్లయితే బ్రోమిన్ లార్జ్ సైజ్, ఓకేనా. బ్రోమిన్ అనేది లార్జ్ సైజ్ యాజ్ వెల్ యాజ్ ఆర్థోమెథాక్స్ అనేది లార్జ్ సైజ్. సో రిపల్షన్స్ ఉంటాయి కదా, సో రిపల్షన్స్ టేక్స్ ప్లేస్ అనమాట. దట్స్ వై మైనర్ ఆర్థో బ్రోమో యాన్సోల్ అనేది మైనర్ ప్రోడక్ట్ అవుతుంది, పారా బ్రోమో యాన్సోల్ బికమ్స్ అ మేజర్ ప్రోడక్ట్. Okay, now let us try to understand the second one, that is Friedel-Crafts reaction. When anisole undergo Friedel-Crafts reaction, that is alkyl and acyl groups are introduced at or then para position introduce అయిపోతూ ఉంటాయి అనమాట, ఓకేనా. బట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ anhydrous AlCl3 అనేది ఉండాలి, ఓకేనా. లూవిస్ యాసిడ్ క్యాటలిస్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాయి ఇక్కడ. దిస్ ఈస్ కాల్డ్ ద యాన్సోల్ అంటారు, లేదా నేమ్ ఏంటండి, మెథాక్సీ బెంజిన్. గుర్తుపెట్టుకోవాలి, మెథాక్సీ benzene, anisole or methoxybenzene. This will reacted with methyl iodide. It is called the Friedel-Crafts alkylation, ఓకేనా. ఇక్కడ ఏంటండి, CH3 ప్లస్ అంటే ఆల్కైల్ గ్రూప్ కదా, దట్ ఈస్ కాల్డ్ methyl undergo reaction with, that means methoxybenzene reacted with methyl iodide in the presence of anhydrous AlCl3 and CS2 టు ఫార్మ్ ద ఆర్థో పొజిషన్లో మెథైల్ గ్రూప్ యాడ్ అవుతుంది, పారా పొజిషన్లో మెథైల్ గ్రూప్ యాడ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ Friedel-Crafts ఆల్కైలేషన్, ఓకేనా. సో మేజర్ ప్రోడక్ట్ ఏమవుతుందండి, పారా పొజిషన్. ఎందువల్ల ఆర్థో పొజిషన్లో రిపల్షన్స్ టేక్స్ ప్లేస్ అవుతుంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ అసైలేషన్ అంటే ఎథనాయిల్ క్లోరైడ్ అనమాట, ఓకేనా. ఎసిటైల్ క్లోరైడ్ అని కూడా అంటారు, ఓకే. ఎసిటైల్ క్లోరైడ్ అనేది ఎప్పుడైతే మెథాక్సీబెంజీన్తో రియాక్ట్ అయితే ఇక్కడ పాజిటివ్ అండ్ మైనస్ అనమాట, అసైల్ గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ అసైల్ గ్రూప్ అటాక్ ఆన్ ఆర్థో పొజిషన్ ఉంది, పారా పొజిషన్ ఉంది. సో దిస్ రియాక్షన్ ఈస్ కాల్డ్ ద Friedel-Crafts అసైలేషన్ రియాక్షన్. సో మేజర్ ప్రోడక్ట్, అగైన్ మేజర్ ప్రోడక్ట్ ఏమవుతుందంటే పారా ప్రోడక్ట్ ఈస్ ద మేజర్. వై, బికాస్ ఇన్ ఆర్థో పొజిషన్ దగ్గర ఏమవుతుంది, రిపల్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి పారా ప్రోడక్ట్ అనేది మేజర్ ప్రోడక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ నైట్రేషన్, దట్ మీన్స్
నైట్రో గ్రూప్ అనేది H2SO4 HNO3తో రియాక్ట్ అయితే వి ప్రొడ్యూస్ ద నైట్రోనియం electrophile అనమాట. When H2SO4 and sulfuric acid react together, it produces the NO2 plus electrophile అనమాట. So its name is నైట్రోనియం అయాన్ అనేది ఎలక్ట్రోఫైల్ ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ అటాక్ ఏ టార్చ్ అండ్ పారా పొజిషన్. అగైన్ ద మేజర్ ప్రొడక్ట్ ఈస్ పారానైట్రో బెంజీన్. పారానైట్రో యాన్సోల్ is the major product. Then 2-nitro యాన్సోల్. వై? బికాస్ రిపల్షన్స్ వల్ల పారా ప్రొడక్ట్ అనేది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రియాక్షన్స్ ఆఫ్ ఏథర్స్. వాట్ వి డిస్కస్ అబౌట్ ద కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఏథర్స్ అని డిస్కస్ చేసాం. ఓకేనా, ఇక్కడతో చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ద ఫస్ట్ వన్ ఏమంటున్నారండి, రైట్ ద రియాక్షన్స్ ఆఫ్ విలియమ్సన్ సిన్థసిస్ ఆఫ్ 2-ethoxy-3-methyl pentane స్టార్టింగ్ ఫ్రమ్ ద ఎథనాల్ అండ్ 3-methyl pentane 2-ol. అంటే స్టార్టింగ్ రియాక్టెంట్స్ ఏమి ఇచ్చాడు, ఎథనాల్ 3-methyl pentane 2-ol ఇచ్చాడు. వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ 2-ethoxy-methyl benzene అనేది ఫామ్ అవ్వాలంట. ఓకేనా, టు ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్ బై టేకింగ్ ఎన్ బ్లాక్ బోర్డ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, వాట్ దే గివెన్ that ethanol. What's the formula of ethanol? H3C bond CH2 bond OH. ఓకేనా, మీకు స్టార్టింగ్ నుండి చెప్తున్నా, నేమ్స్ అనేవి రాయడం రాకపోతే ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయలేం. ఓకేనా, డైరెక్ట్గా ఎథనాల్ అంటే CH3CH2OH అని మనకు తెలియాలి. ఓకే, నెక్స్ట్ వాట్ దే గివెన్ 3-methyl pentane 2-ol. దట్ మీన్స్ H3C బాండ్ కార్బన్ బాండ్ మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, పెంటెన్ అంటే 5 సరిపోయా. అట్ ద సెకండ్ పొజిషన్లో ఆల్కహాల్ ఉంది, థర్డ్ పొజిషన్లో మెథైల్ ఉంది. సో కార్బన్ వ్యాలెన్స్ ఏ విధంగా సాటిస్ఫై చేస్తాం, బై యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్స్ యాడ్ చేసేస్తాం. ఓకేనా, హైడ్రోజన్ 3 హైడ్రోజన్స్ యాడ్ చేస్తాం. హియర్ ఆల్సో హైడ్రోజన్. దీస్ ఆర్ ద స్టార్టింగ్ మెటీరియల్స్ ఇచ్చాడు. 2-ethoxy-3-methyl pentane అనేది యూ హ్యావ్ టు ఫామ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు, మనకి విలియమ్సన్ సిన్థసిస్ అంటే ఏంటండి, సోడియం ఎథాక్సైడ్స్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఇథైల్ హైడ్రేట్స్ ఉండాలన్నమాట. ఓకేనా, ఆల్కైల్ హైడ్రేట్స్ ఉండాలి. సో ఏం చేస్తాను, దిస్ విల్ కన్వర్టెడ్ టు ఆల్కహాల్ అనేది ఏదైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్టెడ్ విత్ HCl తో రియాక్ట్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఆక్సిజన్ హ్యావింగ్ ది లోన్ పేర్స్ డొనేట్స్ వన్ ఆఫ్ ఇట్స్ లోన్ పేర్ టు H+, Cl- కింద డిసోసియేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది, CH3 CH2 OH2 ప్లస్ లోన్ పేరు ప్లస్ Cl-. సో వాటర్ కంటైనింగ్ కాంపౌండ్స్ అనేవి అన్స్టేబుల్ కాబట్టి వాటర్ కింద బయటకి రిమూవ్ అయిపోద్ది అనమాట. వి ఫామ్ కార్బోకాటన్స్ ఫామ్ అయితే H3C బాండ్ CH2 పాజిటివ్ ప్లస్ Cl-. ఓకేనా, ఇప్పుడు Cl- ప్లస్కి బాండ్ ఫామ్ అవుతుంది. సో CH2Cl. ఓకేనా, ఎందుకు అక్కడ ఆల్కహాల్ ఇస్తే నేను ఎథైల్ హైడ్రేట్ కింద ఎథైల్ క్లోరైడ్ కింద ఎందుకు చేంజ్ చేసుకున్నానండి, వై? బికాస్ ద విలియమ్సన్ సిన్థసిస్ కండిషన్ ఏంటి, హైడ్రేట్స్ ఉండాలి, ఆల్కైల్ హైడ్రేట్స్ ఉండాలి, ఆల్కైల్ హ్యాలైడ్స్ ఉండాలి, అండ్ సోడియం ఎథాక్సైడ్స్ ఉండాలన్నమాట. సో దట్స్ వై ఆల్కహాల్ ఈస్ కన్వర్టెడ్ టు, నేను ఏ విధంగా కన్వర్ట్ చేసుకున్నా ఆల్కహాల్ అనేది. ఓకేనా, ఆల్కహాల్ అనేది ఏ విధంగా కన్వర్ట్ చేసుకున్నాను నేను, ఇథైల్ హ్యాలైడ్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏమవుతుందండి, సో ఈ ఆల్కహాల్ అనేది నేను ఎప్పుడైతే సోడియంతో రియాక్ట్ చేశాను అనుకోండి, వెన్ ఆల్కహాల్ రియాక్ట్ విత్ సోడియం ఇట్స్ లిబరేటెడ్ ది హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఫార్మ్ ది సోడియం ఎథాక్సైడ్ అనమాట. సో N-O- Na+. ఓకేనా, ఇథాక్సైడ్ కూడా ఫామ్ అయింది. సో రిమైనింగ్ విల్ బి సేమ్ టు సేమ్, బాండ్ CH బాండ్ CH3 బాండ్ CH2 బాండ్ CH3. ఓకేనా, మన విలియమ్సన్ సిన్థసిస్ కావాల్సిన రియాక్టెంట్స్ అనేవి రెడీ అయిపోయాయి అనమాట. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎథైల్ హైడ్రేట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సోడియం ఎథాక్సైడ్. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ రెండు కూడా రియాక్ట్ చేసేస్తాం. ఓకేనా, దీస్ 2 అనేవి కూడా రియాక్ట్ చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ ఎలా బ్రేక్ అయితే మైనస్ ప్లస్. ఓకేనా, ఈ ప్లస్ వచ్చి అటాక్ అయ్యి ఇక్కడ ఆక్సిజన్కి కార్బన్కి బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ Na+ Cl- అనేది సోడియం క్లోరైడ్ కింద బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఒకసారి రియాక్షన్ రాద్దాం. H3C బాండ్ C బాండ్ ఆక్సిజన్ C2H5. ఓకేనా, హైడ్రోజన్ బాండ్ CH2, నెక్స్ట్ వన్ CH2 బాండ్ CH3, ఇక్కడ CH3 అనమాట. ఓకేనా, దిస్ ఈస్ ద
నేమింగ్ రాదు 1 2 3 4 and 5 ఇదే కదా ఫామ్ అయింది 2 ethoxy సెకండ్ పొజిషన్లో ethoxy గ్రూప్ ఉంది అండ్ థర్డ్ పొజిషన్లో మెథైల్ గ్రూప్ ఉంది సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉంది 5 సో పెంటేన్ ప్రిపేర్ చేస్తామా అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్ ప్రకారం ఇదే కదా ఫామ్ చేయమన్నాడు 2 ethoxy 3 methyl pentane by taking of ethyl alcohol and 3 methyl pentane 2 whole ఓకేనా సో ప్రొడక్ట్ అనేది ఫామ్ చేస్తామా 2 ethoxy 3 methyl pentane okay I hope this concept is clear to you now let us try to understand the next question 7.11 which of the following is an appropriate set of reactants for the preparation of 1-methoxy 4-nitrobenzene and why అంటే టూ ఆప్షన్స్ ఇచ్చాడు కదా ఫస్ట్ ఆప్షన్ ఏం ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఓకేనా 4-nitrobromobenzene and this will react with sodium ethoxide నెక్స్ట్ ఇదేంటి సోడియం కంటైనింగ్ ఉంది మెథైల్ ఐడైడ్ అనమాట ఓకేనా మెథైల్ బ్రోమైడ్స్ అనేవి ఇచ్చారు ఈ రెండింటిలో బెస్ట్ ప్రోడక్ట్ ఏమంటున్నారు అనమాట అంటే ఈ రెండు రియాక్షన్స్ జరిగినా కూడా 1-methoxy 4-nitrobenzene ఫామ్ అవుతుంది కాకపోతే బెస్ట్ వన్ ఏంటి ప్రిపరేషన్కి అప్రోప్రియేట్ సెట్ ఆఫ్ రియాక్టెంట్స్ ఏం తీసుకోవాలి ఈ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవ్వడానికి అంటున్నాడు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తా అంటే డైరెక్ట్లీ 1 అనేది అవుతుంది సో సెకండ్ వన్నే మనకి మోస్ట్ అప్రోప్రియేట్ రియాక్షన్ అనమాట వై బికాస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది ప్లస్ సో ఇక్కడ ఫామ్ అయిన మెథైల్ గ్రూప్ అనేది ఎట్ సైడ్ నుండి అటాక్ అవుతుంది బ్యాక్ సైడ్ నుండి అటాక్ అవుతుంది ఓకేనా బ్యాక్ సైడ్ నుండి అటాక్ అయితే ఏమవుతుందండి మెథైల్ గ్రూప్ అనే ఓ బాండ్ CH3 బాండ్ NO2 ఓకేనా దీన్ని ఏమవుతుంది 1 2 3 4 ఓకేనా 1-methoxy 4-nitrobenzene సార్ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ బిఆర్ మైనస్ బయటకు వచ్చేస్తే NaBr పోద్ది కదా NaBr కింద పోద్ది ఇక్కడ మైనస్ ఉంటుంది కదా ఇక్కడ ప్లస్ ఉంటుంది మైనస్కి ప్లస్కి బాండ్ ఫామ్ అయితే సేమ్ 1-methoxy 4-nitrobenzene ఫామ్ అవుతుంది కదా అంటే we have some limitations అన్నమాట ఓకేనా దిస్ రియాక్షన్ కమ్స్ అండర్ టు SN2 మెకానిజం ద్వారా మనకి ఏమైంది 1-methoxy 4-nitrobenzene అనేది ఫామ్ అయింది బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అటాచ్మెంట్ ఇక్కడ మెథైల్ గ్రూప్ అనేది బ్యాక్ సైడ్ నుండి వచ్చి సీసీగా అటాచ్ అయింది కానీ ఇక్కడ మెథాక్సీ గ్రూప్ అనేది అలా బ్యాక్ సైడ్ నుండి రావడం ఇక్కడ బ్రోమిన్ అనేది సైజ్ అనేది పెద్దది ఇక్కడ మెథాక్సీ గ్రూప్ అనేది స్టీరికల్లీ హిండ్రెన్స్ అనమాట ఓకేనా ద స్టీరికల్లీ ఇన్హిబిటెడ్ యాజ్ ఆల్కైల్ హ్యాలైడ్ ఈస్ బల్కీ సో అటాక్ ఆఫ్ న్యూక్లోఫైల్ అంటే సిహెచ్ ఈ అటాక్ ఏదైతే ఉందో ఇట్ సైడ్ నుండి స్టీరికల్లీ హిండ్రెన్స్ కాబట్టి అటాక్ అవ్వదన్నమాట ఓకే వీ హ్యావ్ సమ్ మోర్ రీజన్స్ ఉన్నాయి ఇంకా రీజన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినటువంటి కార్బన్ ఏమైందండి కార్బన్ అనేది sp2 హైబ్రిడైజేషన్ ఉంది ఓకేనా అండ్ ఇక్కడ డబల్ బాండ్ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి కదా ఈ లోన్ పేర్స్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏమవుతుంది కార్బన్కి బ్రోమిన్కి డబల్ బాండ్స్ అనేవి కూడా ఫామ్ అవుతున్నాయి వీటిని బ్రేక్ చేయడం అంటే చాలా డిఫికల్ట్ కదా సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్స్ వై వీ టేక్ సెకండ్ వన్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ రియాక్షన్ అకార్డింగ్ టు SN2 మెకానిజం ద్వారా 1-methoxy 4-nitrobenzene అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో హీర్ అనేది ఇక్కడ కూడా 4-methoxy ఫామ్ అవుతుంది కానీ ఇట్స్ నాట్ అండ్ మోస్ట్ అప్రోప్రియేట్ అనమాట ఓకేనా ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ నౌ లెట్ us try to understand 7.12 predict the products of the following reactions యొక్క ప్రొడక్ట్స్ అని ప్రెడిక్ట్ చేయమంటున్నాడు ఓకేనా ప్లస్ మైనస్ ఏమవుతుందండి ఆక్సోనియం అయాన్ అనేది ఫామ్ అవుతుంది దట్ మీన్స్ హైడ్రోజన్ ప్లస్ సో ఇక్కడ ఫామ్ అయిన న్యూక్లోఫైల్ బిఆర్ మైనస్ అనేది లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ సైడ్ అటాక్ అవుతుంది సో H3C బాండ్ బిఆర్ ప్లస్ CH3 బాండ్ CH2 బాండ్ CH2 ఆల్కహాల్ ఓకేనా అండ్ నెక్స్ట్ హియర్ ఆల్సో లోన్ పేర్స్ ఎప్పుడైతే ఒక హైడ్రోజన్ దీన్ని డొనేట్ చేస్తే ఆక్సోనియం అయాన్ ఫామ్ అయింది సో ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్గా ఫీనోల్ అంతే కదా ఫీనోల్ ప్లస్ ఎథైల్ ఐడైడ్ అనేది ఫామ్ అయింది నెక్స్ట్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 కాన్సన్ట్రేటెడ్ HNO3 మనకి ఏం ఫామ్ అవుతుంది ఆర్థో పారా గ్రూప్స్ అనమాట కానీ హియర్ ఈస్ ద ఆర్థో మెటా పారా ఆర్థో పొజిషన్లో ఎప్పుడైతే వెన్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ HNO3 మిక్సెస్ టుగెదర్ టు ప్రొడ్యూస్ NO2 ప్లస్ అనమాట అంటే నైట్రోనియం ఎలక్ట్రోఫైల్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ నైట్రోనియం అనేది ఆర్థో పొజిషన్లోని పారా పొజిషన్లోని అటాక్ అవుతుంది అనమాట సో ద ప్రొడక్ట్ ఈస్ O C2H5
Here NO2 group, this is ortho, and the next one is bond OC2H5, this is the para. Among the two compounds, what will be the major product? The para one is the major అవుతుంది. ఎందువల్లంటే ఇక్కడ రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ రిపల్షన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆర్థో ప్రొడక్ట్ అనేది మైనర్ అవుతుంది. ఓకేనా? ద లాస్ట్ రియాక్షన్ వి ప్రీవియస్లీ డిస్కస్ ఇన్ టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం జనరల్గా ఏంటనుకుంటాం, నార్మల్ రియాక్షన్ ద్వారా ఇక్కడ ఆక్సిజన్ అయాన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కార్బన్స్ అనేది తక్కువ ఉన్నాయి కదా, ఈ గుడ్ న్యూక్లియోఫైల్ అనేది ఇక్కడ అటాక్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుంది, C2H5 అయోడైడ్ ప్లస్ టెర్షరీ ఆల్కహాల్స్ అనమాట. ఓకేనా? ఇలా టెర్షరీ ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనుకుంటాం. కానీ దిస్ రియాక్షన్ ఈజ్ రాంగ్. వై? బికాస్ ఇక్కడ దిస్ రియాక్షన్ ఈజ్ SN1 mechanism. Generally we observe that when ether is reacted with alkyl iodides, it follows the SN2 mechanism. బట్ ఇలాగా కార్బోక్యాటైన్ ఫామ్ అయ్యే ప్రాబిలిటీ ఉన్నప్పుడు ఇట్ ఫాలోస్ ద SN1 mechanism అనమాట. ఓకేనా? సో ఇక్కడ కార్బోక్యాటైన్ టెర్షరీ కార్బోక్యాటైన్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? దట్స్ వై మనకి ఏమవుతుంది, ఇక్కడ C+I- అనమాట. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ ప్లస్ ఎథైల్ ఆల్కహాల్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రియాక్షన్స్ ఆఫ్ ద గివెన్ కాన్సెప్ట్. ఓకే, ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. నౌ లెట్ us try.